మరి మీ ఫార్ములా, మీ సక్సెస్ స్టోరీ వెనకాల ఎవరున్నారు? షీఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సక్సెస్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్. షీఈస్ బిహైండ్ మీ. సో మీరు రామా, మీరు కూడా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ స్టైలిస్ట్ కదా, సో మీ వెనకాల మౌలి గారి హ్యాండ్ ఎంతవరకు ఉంది? ఆయనదే ఉంది. అంటే మొదటి నుంచి ఎంకరేజ్ చేసేవారు? నేను అసలు మొదలు పెట్టడానికి కారణమే ఆయన. సింహాద్రి తను చేసేటప్పుడు మామూలుగా క్యారియర్ పట్టుకుని సెట్కి వెళ్ళేదాన్ని, లంచ్ తీసుకెళ్ళి. లంచ్. సో ఆ టైంలో ఏదన్నా అది అంటే బాగుంది బాగోలేదని చెప్పాలనిపిస్తుంది ఇమీడియట్గా. సో అది బాగోలేదు, ఆ కలర్ ఇదైతే బాగుంటుంది, లేకపోతే ఆ డ్రెస్, ఆ సీన్కి ఆ డ్రెస్ అంత ఏదో ఒకటి గొడుగుతా ఉండేదాన్ని పక్కన. సో ఈ గుణుగుడు ఎందుకు నువ్వే చెయ్యి. గొణుకుడు కాదు, నాకు కొన్ని డిపార్ట్మెంట్స్ మీద గ్రిప్ తక్కువ ఫిల్మ్ మేకింగ్. వన్ ఆఫ్ దమ్ ఈజ్ కాస్ట్యూమ్స్. అదేదో సరిగ్గా లేదు అని తెలుసు కానీ ఏం సరిగ్గా లేదు సరిగ్గా లేదు అనేది ఐ హ్యావ్ వెరీ డిఫికల్టీ ఇన్ టెల్లింగ్ దట్. తను వచ్చి చెప్పి ఇలాంటిది కాదు, దానికి దీని మూలంగా ప్రాబ్లం చేంజ్ చేసి చుడిదార్ ఏమనో, లేకపోతే లంగావణి ఏమనో, లంగావణి ఆ కలర్ కాకుండా ఇంకోటి ఏదో ఏమనో అలా చెప్తే ఇమీడియట్లీ ఇట్ యూస్ టు లుక్ గుడ్. నేను ఏదైతే అనుకుంటున్నాను తను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి ఇమీడియట్లీ ఫోర్స్ చేశాను తనని. మరి మీరు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ టైంని ఎలా డివైడ్ చేసుకుంటారు? కెమెరా ఆన్ అయినా ఆన్ అవ్వకపోయినా మోస్ట్ ఆఫ్ ద టైం ఆలోచనలన్నీ సినిమా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంటే క్లోజ్ అయిపోయినా ఇంటికి వచ్చినా కూడా రేపు తీయాల్సిన షాట్లో, లేకపోతే ఆ రోజు తీసిన షాట్లో, లేకపోతే దాని తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేయడం, 24 గంటలు మైండ్ అంతా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో లివింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ అ టఫ్ జాబ్ యాక్చువల్లీ. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చడానికి టైం స్పెండ్ చేయను. మరి కంప్లైంట్ చేయరా ఇప్పుడు? చేస్తుంది, చేయదని కాదు, బట్ మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి రమా చెప్పండి. అంటే రిలేటివ్గా కొంచెం ఫ్రీగా ఉన్న టైం చూసుకునే చేస్తుంది. టెన్షన్గా ఉన్నప్పుడు, యాజిటేటెడ్గా ఉన్నప్పుడు ఆ టైంలో డిస్టర్బ్ చేయదు.